ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కొంతమంది డాక్టర్స్ కొన్నిసార్లు లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తారు. అసలు లాప్రోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎవరికి అడ్వైస్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో లాప్రోస్కోపీ ప్రొసీజర్ అని అంటే మనం కామన్ లాంగ్వేజ్లో కీ హోల్ సర్జరీ అని అంటాం. సో అసలు ఆ ప్రొసీజర్లో ఏం చేస్తాం? సో యూజువల్గా పేషెంట్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ అడ్మిట్ అవుతారు, సర్జరీ అంతా అయిపోయి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తారు. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా మినిమల్ ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ హైలీ సొఫిస్టికేటెడ్ ప్రొసీజర్. సో దీంట్లో ఏం చేస్తామంటే బొడ్డు చుట్టూతో 2 నుంచి 3 చిన్న 5 mm పోర్ట్ని కెమెరా పాస్ చేస్తాం అన్నమాట. పోర్ట్ చేసి చిన్న బొర్రు చేసి లోపల పెల్విక్ క్యావిటీని అసెస్ చేస్తాం. దాంట్లో 2 రకాల ప్రొసీజర్స్ చేస్తాం. ఒకటి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ లాప్రోస్కోపీ ఆర్ థెరపటిక్ లాప్రోస్కోపీ. సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటే ఏంటంటే మనం అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు మనము ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ ఏదైతే ఉందో అది స్కాన్లో కనబడకపోవచ్చు. అలాంటప్పుడు కెమెరా పాస్ చేసినప్పుడు యూట్రస్ ఎలా ఉంది, నార్మల్ షేప్ ఉందా, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఎడెషన్స్ ఉన్నాయా, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, దాని అనాటమీ అంత నార్మల్ ఉందా, ఓవరీ కరెక్ట్ పొజిషన్లో ఉందా, లేకపోతే ఏదైనా స్పాట్స్ లేకపోతే సిస్ట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి మనము డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తాం. దాంట్లోనే ఒక్కొక్కసారి ఫెలోపియన్ ట్యూబ్ డై టెస్టింగ్ కూడా చేస్తాం. డై పాస్ చేసి ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఇది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ ఆర్ థెరపటిక్ లాప్రోస్కోపీ. ఇది మనము ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన వాళ్ళకి లైక్ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉన్నప్పుడు లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేసి ఫైబ్రాయిడ్ని తీయడము, లేకపోతే ట్యూబ్స్లో నీరు నిండిపోయి ఉంటుంది కొంతమందికి, హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు. అలాంటి ప్రొసీజర్ చేసి మనము ట్యూబ్స్ని తీసేస్తాం. దాన్ని లాప్రోస్కోపిక్ సాల్పింజెక్టమీ అని అంటాం. లేకపోతే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని అంటారు. కొంతమందికి ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు ఆ సిస్ట్ తీయడానికి కూడా సర్జికల్ లాప్రోస్కోపీ చేస్తాం. అలాగే ఏదైనా ఎడెషన్స్ ఉన్నా దానికి కూడా మనము లాప్రోస్కోపీ అనేది చేయడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్, అర్లీ రికవరీ ఉంటుంది, చాలా పెయిన్లెస్ ప్రొసీజర్.